అందరికీ నమస్కారం। ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేవలం అంబులెన్స్ చూడడానికి రాలేదు, మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక రంగం ఏ విధంగా పనిచేయడానికి ఉందో అనేది చూడడానికి వచ్చాము। ఈరోజున వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తుంటే మరుగుడు పడిపోయిన శిథిలావస్థకు చెందిన 108, 104లు చూపించి మాకు నీతులు చెప్తున్నారు। ఇది ఎలా ఉందిరా అంటే పిశాచాలు పురాణాలు వల్లించినట్టుంది। గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మీరు చేయని అవినీతి లేదు, ఏమాత్రం మెయింటెనెన్స్ తెలియని, హెల్త్ కేర్ గురించి తెలియని అరబిందో అనే అస్మదీయ కంపెనీకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వడం మర్చిపోయారా? అదేవిధంగా ఈ రోజున ఫోర్సోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటే మరొకరితో నిధులు మళ్లించి మీరు ఒప్పందం చేసుకోవడం మర్చిపోయారా? అంబులెన్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆకలో రామచంద్రాన్ని వీధిని పెట్టడం మర్చిపోయారా? అదేవిధంగా టైర్లు, ఇంజన్లకి, ఎక్విప్మెంట్స్కి మీరు సరిగా నిధులు కేటాయించక 108, 104 సర్వీసుల్ని నిలిపివేయడం మర్చిపోయారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను। మీరు గాలికి వదిలేసిన 108, 104 వ్యవస్థని కేవలం 18 నెలల కాలంలో ఆధునీకరించడం జరిగింది। ఎక్కడ కూడా గోల్డెన్ అవర్స్ లోపల మనం పేషెంట్ని హాస్పిటల్కి మళ్లించే పరిస్థితి అయితే 95% పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను। ఈరోజు ఆరోగ్య సేవలు అందించడంలో అంబులెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం ఎంత సఫలీకృతమైనది అనేది ఈ గోల్డెన్ అవర్స్లో 95% చూసి మనం తెలుసుకోవచ్చు। ఈ రోజున నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా 39 మండలాలు ఉంటే 39 మండలాల్లో కూడా ఒక అంబులెన్సు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంది। ఒకవేళ దాన్ని ఏదైనా అటు ఇటుగా ఉంటే మరో 2 స్టెప్నీగా ఉన్నాయి, వాటిని వాడుకునే పరిస్థితి కూడా ఉంది। ఈరోజున హెల్త్ రికార్డు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉంది। 47 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్న 104 ఆరోగ్య రథం పేరుతో రెడీగా ఉంది। ఇన్ని సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు దెప్పిపడడం, మీ కూలీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో చూపించడం కరెక్ట్ కాదు। ప్రజలందరూ కూడా మీ పరిస్థితి ఏంది, అదైన అవకాశాన్ని తీసుకొని డబ్బులు దండుకోవడమే ప్రమాదాలుగా మీరు ముందుకు నడిచారనే పరిస్థితి రాష్ట్రం మర్చిపోలేదు। ఆకలి కేకలు, ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిరేసిన పరిస్థితి కూడా ప్రజలు ఎవరూ మర్చిపోలేదు। ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తేలిగ్గా తీసుకోలేదు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా పేరు గావించబడుతుంది। ప్రజలకు ఇవ్వాల్సిన సేవల్ని ముందడుగు వేసి సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలు అందిస్తూ ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి రాష్ట్రంలో ముందుకు నడుస్తుందని కూడా తెలియజేస్తున్నాను। లేనిపోని మాటలు చెప్తూ మీ పైన వచ్చిన అభియోగాలని కప్పిపుచ్చుకునేందుకు పాత శిథిలావస్థకు చెందిన 108, 104ని మీరు ముందుకు తీసుకొచ్చి అదేదో మేము మూలన పడేసినట్టు చూస్తున్నాం। ఇంతకు మించి దరిద్రం మరొకటి లేదు। 108 అంబులెన్స్ సేవల విషయంలో గత వైఎస్ఆర్సీపీ కొత్త వాటిని ఎంత దుర్వినియోగపరిచింది, ఎంత మూలన పడేసిందో ఇవంతా ప్రజలు చూసే పరిస్థితి ఉంది। కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా, ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చే విధంగా ముందడుగులో ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీరు సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను। కుయ్యో కుయ్యో అని చెప్పి రోడ్లో తిరుగుతాయన్న మీ నాన్నగారు చెప్పిన ఈ అంబులెన్స్లో కుయ్యో మొర్రో అనే రోగి బాధపడినా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు। కనుమరుగైపోయిన వ్యవస్థని కేవలం 18 నెలల కాలంలో, మామూలుగా అయితే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించడానికి, జీతాలు సవ్యంగా ఇచ్చి ఎక్విప్మెంట్స్గా బాగు చేయడానికి 5 సంవత్సరాల వ్యవధి పట్టే పరిస్థితి ఉంది। కేవలం 18 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది। ప్రజలందరూ మెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు కనీస మౌలిక వసతులను అందిస్తూ ప్రజలకు అందరికీ మన్నలను పొందిన ప్రజా పరిపాలన సాగిస్తున్నారని తెలియజేస్తున్నాను। జై జనసేన, జై హింద్।